హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్క చీరలో ఒక్క లాంగ్ ఫ్రాక్ అయితే పర్ఫెక్ట్‌గా కుట్టుకోవచ్చు. అదేనండి 3 లేయర్స్ లాంగ్ ఫ్రాక్‌కి ఒక సారీ మొత్తం పడుతుంది. అది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది క్లియర్‌గా చెప్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతేనే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియో కూడా ఎక్కువగా లెంతీగా లేకుండా నేను కట్ చేసుకుంటూనే చెప్పాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఇలా 4 ఫోల్డింగ్స్‌లో ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. హైట్ వచ్చేసి 14 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బోట్ నెక్ వెడల్పు అయితే మెజర్మెంట్ ప్రకారం 13 వచ్చింది. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్‌లో 6 ½ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ బోట్ నెక్ దగ్గర వెడల్పు ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ దగ్గర కూడా సేమ్ 6 ½ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఎల్ షేప్‌లో గీసుకోవాలి. 6 ½ దగ్గర నుంచి జస్ట్ ఖర్చు వైపు ఎల్ షేప్‌లో గీసుకొని ఆ కార్నర్‌లో 1 ½ దగ్గర ఒక మార్క్ చేసుకొని రౌండ్ షేప్ కర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ అయితే ఫ్రంట్ కూడా బోట్ నెక్ కోసం అయితే ఇలా 4 ½ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఇది మొత్తం కూడా ఆ కస్టమర్ బాడీ మెజర్మెంట్ అనమాట. బోట్ మనం 6 ½ దగ్గర వెడల్పులో మార్క్ చేసుకున్నాం కదా, అందులో 3 ఇంచెస్ షోల్డర్కి గీసుకొని మిగిలింది మొత్తం ఇక్కడ ఫ్రంట్ నెక్ వదిలేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ 4 ½ దగ్గర ఒక మార్క్ చేశాను కదా, అక్కడి నుంచి మనం రౌండ్ షేప్ అయితే నెక్ గీసుకున్నాము. బోట్ నెక్కు ఫ్రంట్ రౌండ్ పెడితేనే బాగుంటుంది, అందుకనే ఇలా 4 ½ దగ్గర మార్క్ చేసుకొని ఫస్ట్ స్క్వేర్ గీసుకొని తర్వాత ఇలా రౌండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆ రౌండ్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ నెక్ దగ్గర మనం గుర్తు కోసం ఇలా ఒక మార్క్ చేసుకోవడం కోసం సీజర్తో ఇలా కట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదంతా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేరు వేరు డిజైన్స్ పెట్టుకుంటాం, బ్యాక్ ఫ్రంట్ కాబట్టి ఇలా 2 పార్ట్స్ కూడా సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం రౌండ్ ఇలా మార్క్ చేసుకున్నాం కదా నెక్ కోసమని, సేమ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దానిపై నుండి అలాగే కట్ చేసుకోవాలి. రౌండ్ నెక్ కోసమని రౌండ్ మార్క్ చేసుకున్నాం కాబట్టి రౌండే కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇక్కడ వేరే షేప్ కూడా పెట్టుకోవచ్చు, కానీ బోట్ నెక్కి రౌండే బాగా సెట్ అవుతుంది సింపుల్గా. నెక్స్ట్ బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి ఇవన్నీ కూడా కస్టమర్ మెజర్మెంట్సే అండి. వాళ్ళైతే బ్యాక్ 8 పెట్టమన్నారనమాట నెక్. సో నెక్ హైట్ దగ్గర ఒక మార్క్ చేసుకుని అందులో ఒక 3 ఇంచెస్ ఇలా పైన బోట్ కోసమని 3 ఇంచెస్ దగ్గర ఇలా డబ్బా షేప్లో గీసుకోవాలి. ఆ తర్వాత అక్కడ నుండి ఇలా చిన్న డ్రాప్ గీసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా 8 దగ్గరికి వచ్చేలాగా ఇలా డ్రాప్ గీసుకోవాలి. పైన అయితే ఒక 3 ఇంచెస్ వరకు ఫస్ట్ స్క్వేర్ గీసుకొని అందులో మనకి డ్రాప్ షేప్ రావడం కోసమని పైన ఈ విధంగా గీయాలన్నమాట. అర్థమై ఉంటుంది మీకు. పైన 3 ఇంచెస్కి కిందికి వెడల్పు గీసుకొని అక్కడ నుండి స్క్వేర్ చేశాను. అందులో నుంచి నేను వీడియోలో చూపించినట్టుగా షేప్ గీసుకోండి. అక్కడ నుండి కిందికి మళ్ళీ డ్రాప్ నెక్ కోసమని మనం హైట్ ఎంతైతే పెట్టుకున్నామో నెక్ హైట్ అక్కడ వరకు డ్రాప్ షేప్లో మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నాకైతే నెక్ ఇలా వస్తుంది వెనక. నెక్స్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డింగ్స్ ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ బయట గాలి వస్తుందండి, క్లాత్ అందుకే కదులుతూ ఉంది. వీడియో ఇంట్లో తీస్తే డార్క్ వస్తుందని బయట కట్ చేస్తున్నాను. ఇలా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం నెక్ అదంతా కట్ చేయకుండా జస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. మిగిలిన నెక్ డిజైన్ అదంతా కూడా మనం కుట్టినాకనే కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ ఇలా సపరేట్గా చేసి పెట్టుకోవాలంతే. నెక్స్ట్ ఎలాస్టిక్ బుంగ హ్యాండ్స్ అన్నాను కదండి, ఎలాస్టిక్ బుంగ హ్యాండ్స్ కోసం ఫస్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ ఇందాక బాడీ పార్ట్కి వేసినట్టే వేసుకొని 10 ½ అయితే యాక్చువల్ మెజర్మెంట్ అనమాట హ్యాండ్ది. హ్యాండ్ లూజ్ వచ్చి 7 అనమాట ఖర్చుతోటి. యాక్చువల్ మెజర్మెంట్ అయితే 10 ½ హైట్. సో ఇక్కడ మనం ఖర్చులోకి పోయే వైపు 8 ½ అయితే పెట్టుకోవాలి, 2 ఇంచెస్ తగ్గించేసి. ఆ తర్వాత బుంగ పెట్టుకోవడం కోసమని పైన మనం 10 ½ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి పైకి ఇంకో 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకొని వెడల్పు కూడా 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా డబ్బా షేప్లో గీసుకోవాలి. వీడియోలో నేను గీసినట్టుగా చిన్నగా డబ్బా షేప్ గీసాను చూడండి పైన. ఆ డబ్బా షేప్ దగ్గర నుండి మనం ఇక్కడ 8 ½ మనం కార్నర్లో పెట్టుకున్నాం కదా మార్క్, అక్కడికి ఇలా కర్వ్ వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మార్క్ చేసుకోండి, తర్వాత దానిపై నుండి కట్ చేసుకోవచ్చు. సేమ్ మన ఎల్బో హ్యాండ్స్ కట్ చేసినట్టే, కాకపోతే పైన ఒక 2 ఇంచెస్ హైట్ పెట్టుకుంటాము, 2 ఇంచెస్ వెడల్పు పెట్టుకుంటాము. అక్కడ చిన్న డబ్బా షేప్ గీసుకొని అందులో రౌండ్ షేప్ కర్వ్ షేప్ తీసుకుంటూ హ్యాండ్లో కలిపేసుకోవాలి. ఆ తర్వాత మార్క్ చేసుకున్న దానిపై నుండి నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ బుంగ హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయకపోతేనే బాగుంటుందండి. ఇప్పుడు నేను కుడతాను కదా దీనికి లైనింగ్ లేకుండా, చూడండి ఎంత బాగుంటుందో. ఆ తర్వాత మనం 2 ఇంచెస్ వెడల్పు దగ్గరికి ఇలా కర్వ్ గీసుకుంటాం కదా, అక్కడ వరకు బుంగ పెట్టుకోవడం కోసం ఇలా ఒక మార్క్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఐడియా వస్తుందన్నమాట బుంగ ఎక్కడి నుంచి పెట్టాలి అనేది. నేను ఇక్కడ చిన్న కట్స్ పెట్టాను చూడండి, అక్కడి నుంచి
బొంగ పెట్టుకోవాలన్నమాట. అంతేనండి, హ్యాండ్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ మిగిలిన శారీ అంతా కూడా కింద మనం 3 లేయర్స్ ఫ్రాక్కి సరిపోతుందన్నమాట. కొంచెం కూడా క్లాత్ మిగలకుండా అయిపోతుంది, ఎక్కడికక్కడికి సరిపోతుంది. ఫస్ట్ అయితే శారీ ఫోల్డింగ్ చూడండి, మనం శారీ అయితే ఎలా మడత పెట్టుకుంటామో అదే విధంగా మడత పెట్టుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ కరెక్ట్గా వేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా కింది లేయర్స్ అన్ని సమానంగా ఒకదానిపైన ఒకటి ఉండే విధంగా చూసుకొని ఫస్ట్ అయితే మన పర్సన్కి హైట్ చూసుకుంటాం కదా, ఆ హైట్ని 3 భాగాలు చేసుకోవాలన్నమాట. బాడీ పార్ట్ వదిలేసి బాడీ పార్ట్ కింది నుండి మనం కిందికి నీ వరకు అయితే ఇట్లా వెడల్పు చూసుకుంటాం కదా, మోకాలు కింది వరకు ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు హైట్ చెక్ చేసుకుంటాం కదా, అది మనం ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని భాగాలుగా చేసుకోవాలి. ఇక్కడ మనం 3 లేయర్స్ ఫ్రాక్ కాబట్టి మొత్తం 3 భాగాలు చేసుకోవాలన్నమాట. ఇక్కడనైతే 36 అనమాట బాటమ్ హైట్ వచ్చేసి కస్టమర్ది. 36 అంటే మనం అందులో 3 భాగాలు చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. 36లో 3 భాగాలంటే 12 12 12 వస్తుంది అనమాట. ఇలా క్లాత్ అయితే ఇది కదిలే క్లాత్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది, మనమే జాగ్రత్తగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 12 దగ్గర హైట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ నుండి పైకి ఇంకో లేయర్కి మళ్ళీ 12 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఆ లేయర్ నుండి 12 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ అవన్నీ కరెక్ట్గా ఉండేటట్టుగా స్ట్రైట్గా లైన్గా గీసుకోవడమే అండి. జస్ట్ ఫ్యాబ్రిక్లో మన హైట్ ఎంతైతే వస్తుందో కస్టమర్ది అందులో 3 లేయర్స్ కావాలంటే మొత్తం 3 డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 36 కదా, 12 12 12. సో 12 దగ్గర ఒక మార్క్ చేసుకున్నా, మళ్ళీ పైనుండి 12కి ఇంకో మార్క్ చేసుకున్నా, మళ్ళీ అక్కడ నుంచి 12కి ఇంకో మార్క్ చేసుకున్నా, మొత్తం స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇదైతే. రానప్పుడు ఇది ఎలా కుడతారో అనుకున్నాను నేను కూడా, కానీ నాకు వచ్చాక అర్థమైంది ఇంత ఈజీ అని. ఇలా కట్ చేసుకోవడం అయిపోగానే మనం కట్ చేసిన లేయర్స్కి అయితే ఫస్ట్ మీకు ఓవర్లాక్ మిషన్ ఉంటే ఇలా ఓవర్లాక్ వేసుకోవాలి. కొంతమంది ఓవర్లాక్ అంటారు, కొంతమంది జిగ్జాగ్ అంటారు. మీకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా తీసుకోండి. ఈ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. నేనైతే జిగ్జాగ్ అనే అంటాను. ఫస్ట్ మొత్తం పైన కింద ఇలా జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకవైపే కనిపిస్తుంది మనకి, ఇంకో వైపు అయితే కిందికే పోతుంది. అయినా సరే, ఎందుకంటే మనకి ఇలాంటి క్లాత్లు ఎలా అంటే మనకు దారం పోగులు పోతూ ఉంటాయి కదా, అందుకని ఎలాగో జిగ్జాగ్ చేస్తున్నాం కాబట్టి పైకి కిందికి చేస్తే మనం డ్రెస్ తిరగాల చూసినా కూడా నీట్గా ఉంటుంది, దారం పోగులు కూడా పోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా లేయర్ మొత్తానికి ఇలా జిగ్జాగ్ చేసుకోవాలి పైకి కిందికి. నేనైతే 2 సైడ్స్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు ఒక సైడ్ చేశాను కదా, ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జిగ్జాగ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. నేనైతే ఇక్కడ దారం వేసే జిగ్జాగ్ చేస్తున్నాను, వైరు అలాంటిది ఏం అవసరం లేదు. జస్ట్ దారం వేసి ఇలా జిగ్జాగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కుర్చీ పెట్టినప్పుడు మనం పైకే కనపడే విధంగా జాయింట్ చేసుకుంటాం కాబట్టి జిగ్జాగ్ అయితే నీట్గా కనిపిస్తుంది. ఇదే విధంగా మిగిలిన 2 లేయర్స్ కూడా మొత్తం జిగ్జాగ్ చేసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడ్. మొత్తం మనం ఇప్పుడు 3 అయితే ఇట్లా కట్ చేసాం కదా, మొత్తం 3 ముక్కలుగా చేసాం కదా శారీని, అవన్నీ కూడా ఇదే విధంగా అటు ఇటు మొత్తం జిగ్జాగ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టార్టింగ్ ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసి మొత్తం ఇక చిన్న చిన్న కుచ్చు పెట్టుకుంటూ రావాలి. లేయర్స్ అయితే ఒకదానికొకటి ఏం జాయింట్ చేసుకోవాల్సిన పని అయితే ఏం లేదు. ఇప్పుడు జస్ట్ అన్నీ కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఓవర్లాక్ చేసి పెట్టుకోండి అంతే. తర్వాత ఒక 1 ఇంచ్ వదిలేసి ఖర్చులకి అక్కడ నుండి ఇలా చిన్న చిన్న కుచ్చు పెట్టుకుంటూ రండి. ఇలా అన్నమాట. చాలా ఈజీ అండి, లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. మన షాప్లో కొన్న దానికన్నా ఇలా మంచి క్లాత్ మనకు నచ్చిన క్లాత్ తీసుకొని మన పిల్లలకు మనం డిజైన్ చేస్తే ఆ లుక్ వేరే ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. ఇదే డ్రెస్ మీరు నెట్లో ట్రై చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. కస్టమర్ అయితే మనకి ఇక్కడ జార్జెట్ క్లాత్ ఇచ్చారు కాబట్టి నేను అందులోనే కుడుతున్నాను. సేమ్ ఇందులోనే నెట్ క్లాత్లో కుడితే ఇంకా పిల్లలకైతే మన షాప్లో కొన్నలాగా వస్తుంది లుక్. తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసే వాళ్ళైతే. ఇలా మొత్తం కూడా చిన్న చిన్న కుచ్చు పెట్టుకుంటూ రావాలి. మనకు ఒక శారీ మొత్తం అయితే పక్కా పడుతుందండి. ఇక్కడ మనం కుచ్చు పెద్దగా పెట్టుకోవాలన్నా చిన్నగా పెట్టుకోవాలన్నా ఫ్యాబ్రిక్ సరిపోతుందా లేదా అని ఒక డౌట్ అయితే లేదు. ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్ ప్రకారం అయితే ఈ మెజర్మెంట్ వాళ్ళకైతే కరెక్ట్గా శారీ మొత్తం సరిపోతుంది. నేను ఇంతకుముందు మా పాప బర్త్డేకి కూడా పెట్టాను కదా ఫ్రాకు,
ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే అందులో నేను బ్లౌజ్ పీస్ కూడా వాడాను హ్యాండ్స్ దగ్గర ఇట్లా. కానీ ఈ శారీలో ఇప్పుడు బ్లౌజ్ పీస్ అయితే అసలు వాడట్లేను. మొత్తం చీరలనే హ్యాండ్స్ తీసాను, బాడీ తీసాను, బాటమ్కి కట్ చేశాను. ఇదే విధంగా అన్ని లేయర్లు ఇలా చిన్న చిన్న కుచ్చు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు 3 లేయర్లు కట్ చేసాం కదా, 3 లేయర్లకు అన్ని కుచ్చు పెట్టి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి కూడా నేను ఎడ్జెస్ దగ్గర మొత్తం జిగ్జాగ్ చేసి పెట్టాను. ఆ తర్వాత బుంగ హ్యాండ్స్ కోసం పైన ఒక 2 ఇంచెస్ హైట్ పెట్టాను కదా నేను, అక్కడ మార్క్ చేశాను కదా అప్పుడు, ఆ మార్క్ దగ్గర నుండి ఇలా ఒక 3 కుర్చీ పెట్టుకుంటున్నాను ఇలా అనమాట. తర్వాత ఆపోజిట్లో ఇటు నుంచి కూడా మళ్ళీ ఇంకో 3 కుర్చీలు అయితే పెడుతున్నాను. సరిపోతుందండి. అటు నుంచో 3 కుర్చీలు, ఇటు నుంచో 3 కుర్చీలు అయితే 6 వస్తున్నాయి. బుంగకి సరిపోతుంది. కింద ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి అడ్జస్ట్ అవుతుంది అనమాట. చెయ్యి ఇలా లుంబగా కనిపిస్తుంది, బాగుంటుంది. ఇలా రఫ్ చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా బుంగ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడైతే మనం ఎలాస్టిక్ వేసుకోవాలి లోపటి నుంచి. నేను చెప్పాను కదా ఎడ్జెస్కి అయితే జిగ్జాగ్ చేసి పెట్టాను లేయర్స్కి పోసినట్టుగానే. ఆ తర్వాత ఖర్చులోకి పోయే దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసి ఈ ఎలాస్టిక్ పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఎలాస్టిక్ బుంగ హ్యాండ్స్ అయితే వేయడం కూడా చాలా ఈజీ అండి. లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది డ్రెస్లకే కాదు, ఈ హ్యాండ్స్ బ్లౌజ్లకు కూడా బాగుంటుంది. ఇలా మొత్తం ఎలాస్టిక్ వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి మీరు, పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ అక్కడ ఎలాస్టిక్ పెట్టి కుడితే బుంగ రాదండి. ఇలా గుంజుకుంటూ కుడితేనే ఆ బుంగ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ ఎలాస్టిక్ ఇలా గుంజినప్పుడు కుట్టి వదిలేస్తాం కదా మనం, అప్పుడు ఎలాస్టిక్ అంతా దగ్గరికి పోయి అక్కడ కుచ్చులు కుచ్చులు అయ్యి మనకు బుంగ వస్తుందన్నమాట హ్యాండ్స్కి. ఇలా ఖర్చులోకి పోయే దగ్గర ఒక 1 ఇంచ్ వరకు అయితే వదిలేసి మిగిలిన మొత్తం ఈ విధంగా వేసుకోవాలి ఎలాస్టిక్. ఆ తర్వాత ఇంకో స్టిచ్ కోసం మళ్ళీ అటు నుండి ఇటు సైడ్ వేసుకురావాలి కుట్టు. ఇలా అనమాట. పైనుంచి ఒక కుట్టు, కింద వైపు ఒక కుట్టు, ఎలాస్టిక్ ఇలా మొత్తం ఎలాస్టిక్ వేసుకుంటే అయిపోతుంది. ఇంతేనండి, చూడండి ఎంత బాగుందో. జిగ్జాగ్ చేసాం కాబట్టి ఇంకా నీట్గా ఉంది హ్యాండ్ కూడా. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఇంకో హ్యాండ్కి కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి అర్థం కాకపోతే. స్టార్టింగ్లోనైతే హ్యాండ్స్కి ఇలా జిగ్జాగ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా బుంగ పెట్టడం కోసం, అక్కడి నుంచి ఇలా ఒక 3 ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా 3 ప్రిల్స్ పెట్టాక మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇంకో 3 పెట్టాలన్నమాట. ఇలా ఆపోజిట్లో పెడితేనే ఆ బుంగ అనేది బాగా లేస్తుంది. ఇలా మార్క్ దగ్గర వరకు అటు ఇటు 3 అయితే పెట్టేశాను ప్రిల్స్. అక్కడ కుట్టు పర్లేదని మళ్ళీ వేస్తున్నాను. ఇలా రఫ్ చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఎలాస్టిక్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను చూడండి. లోపల వైపు తిరగల వైపు చూసుకోవాలన్నమాట. ఇలా ఖర్చుకి ఒక 1 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి మనమైతే ఎలాస్టిక్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా ఎలాస్టిక్కి కింది వైపు ఒక కుట్టు, పై వైపు ఒక కుట్టు, 2 కుట్లు అయితే వేసుకుంటాం కదా. అదే ఎలాస్టిక్ నార్మల్గా పెట్టి కుట్టకుండా ఎలాస్టిక్ని గుంజుకుంటూ కుట్టాలన్నమాట. ఇలా ఎలాస్టిక్ని ఇలా లాగి పట్టుకొని ఇలా గుంజుకుంటూ కుట్టాలి. ఇలా మనం కుడుతుంటేనే మన క్లాత్ అంతా దగ్గరికి ఇలా గుంజుకొస్తుంది చూడండి. చిన్న చిన్న కుచ్చు, మనకైతే అంత చిన్నగా పెట్టాలంటే కుచ్చు పెట్టలేము. ఇలా ఎలాస్టిక్ పెడితేనే ఆ కుచ్చు ఇలా చిన్న చిన్నగా వస్తుంది. ఎలాస్టిక్కి ఆ బుంగకి చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా సేమ్ అటు నుండి ఇటు. కావాలంటే సెంటర్కి చిన్న ఎలాస్టిక్ అయితే సెంటర్ నుంచి ఒక్కటే కుట్టేసుకున్నా సరిపోతుంది. కాకపోతే నేను ఇది కొంచెం వెడల్పే ఉంది కదా అనేసి 2 అయితే వేస్తున్నాను. పై వైపు ఒక స్టిచ్, కింది వైపు ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను.
ఇంతేనండి, అయిపోయింది. ఇలా మనం జిగ్జాగ్ చేసి పెట్టుకున్న దానికి ఒక 1/2 ఇంచు అలా వదిలేసి ఎలాస్టిక్ పెట్టుకోవాలి. బుంగలైతే రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు బాడీ పార్ట్ చూడండి. నార్మల్ ఫ్రాక్ కుట్టొచ్చిన వాళ్ళకైతే బాడీ పార్ట్ కుట్టడం కూడా అర్థమవుతుంది. అసలు కుట్టరానోళ్ళు అయితే ఒకసారి చూడండి. జస్ట్ ఒక పాదం మందం ఇలా డిఫరెన్స్ తోటి నెక్ దగ్గర రౌండ్గా ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా రౌండ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రాక్స్ టచ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగానే అర్థమవుతుంది. కొత్తగా చూసే వాళ్ళైతే క్లియర్గా చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు కూడా. ఇలా మొత్తం ఇంకా పాదం డిఫరెన్స్తో ఇలా కుట్టుకుంటూ రావాలి. తర్వాత మనం నెక్ అయితే ముందు కట్ చేసుకోలే కదా, కాబట్టి ఇప్పుడు ఇలా కుట్టుకున్నాక నెక్ కట్ చేసుకోవాలి. మనం బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓన్లీ షోల్డర్స్, ఆర్మ్స్ కట్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్ కట్ చేసుకొని ఆ నెక్ రౌండ్లో ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఈజీగా మలుగుతుంది క్లాత్ లోపలికి ఉల్టాయించినప్పుడు. ఇలా క్లాత్ అంతా లోపలికి ఇలా ఉల్టా వేయాలన్నమాట. వేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను పాదం డిఫరెన్స్తో ఒకటే స్టిచ్ వేస్తున్నాను. మీకు కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు. దగ్గరకు ఒకటి, పాదం డిఫరెన్స్తో ఒకటి, 2 స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒకటే స్టిచ్ వేస్తున్నాను. నాకెందుకో డ్రెస్లకు ఒక స్టిచ్ వేస్తేనే నెక్ దగ్గర నీట్గా అనిపిస్తుంది. బ్లౌజెస్కి అయితే 2 వేస్తానులే కానీ డ్రెస్లకి అయితే నాకు ఇలా ఒక స్టిచ్ వేయడమే ఇష్టం అనమాట. అందుకే ఒకటే స్టిచ్ వేస్తున్నాను. మీకు కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్నాక క్లాత్ మొత్తం కదలకుండా లైనింగ్కి జాయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనకి ఎలాగో పైన ఫ్యాబ్రిక్ అనేది పలచగానే ఉంది కాబట్టి కింద లైనింగ్ ఎక్కడి వరకు ఉందనేది ఈజీగా కనిపిస్తుంది. ఒకవేళ మీ క్లాత్ మందం ఉండి లోపల లైనింగ్ కనిపించకపోతే మీరు అట్నుంచి తిప్పి కూడా కుట్టుకోవచ్చు. ఇలా మొత్తం కదలకుండా కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర, ఆర్మ్ దగ్గర ఇలా. ఆ తర్వాత కింది వైపు కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా సెంటర్కి ఒక మార్క్ చేసుకొని మన గుర్తు కోసం, ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం ఒక 2.5 అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. వెడల్పు ఒక 2.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి, అటు సైడు ఇటు సైడు. ఆ తర్వాత అక్కడ నుంచి డౌన్ చూసుకొని ఆర్మ్ డౌన్లో కలిపేసుకోవాలి సెంటర్కి చూసుకొని. జస్ట్ ప్రిన్సెస్ కట్ అంటే కట్ చేసి వేయాల్సినంత అవసరమే ఉండదు ఫ్రాక్లకి. నార్మల్గా చూడడానికి ప్రిన్సెస్ కట్ లాగా ఉండడం కోసం ఇలా మార్క్ చేసుకొని దీనిపైనుండి ఇలా కొంచెం పట్టుకొని కుట్టుకుంటే అయిపోతుంది. మనం ఎలాగైనా ఫ్రాక్కి వెనక టక్స్లు వేస్తాం కదా, అలాగే ముందు కూడా, కాకపోతే ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ గీసుకొని ఇలా టక్స్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా సేమ్ అటు కూడా అంతే. జస్ట్ ఏం లేదండి, రౌండ్ నెక్ గీసుకున్నాం కదా మనం, అక్కడ నుంచి సెంటర్కి చూసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఒక 2.5 దగ్గర వెడల్పు దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుండి పైకి క్రాస్గా ఇలా ప్రిన్సెస్ కట్లో షేప్ గీసుకోవాలి అంతే. గీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా కుట్టుకుంటూ రండి ముడత రాకుండా. అంతే, ఈజీగా అయిపోతుంది. ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ సేమ్ పాదం డిఫరెన్స్తో ఇలా కుట్టుకుంటూ రావాలి. మనం ఈ డ్రాప్ షేప్ కట్ చేసినప్పుడు సెంటర్లో జాయింట్ కట్ చేసుకోవద్దు. జాయింట్ కట్ చేయకపోతే నీట్గా ఇలా కుట్టుకోవస్తుంది. జాయింట్ కట్ చేసామనుకోండి ముందే, మనం కట్ చేసేటప్పుడు క్లాత్ బాగా కదులుతుంది, ఆ షేప్ కరెక్ట్గా రాదనమాట. ఇలా మొత్తం పాదం డిఫరెన్స్తో ఇలా కుట్టుకుంటూ రావాలి.
ఇక్కడ మూల కుట్టకుండా ఇలా డబ్బా షేప్ లాగా ఒక స్టిచ్ వేసుకొని ఇలా రౌండ్ తిప్పుకుంటే చాలా బాగుంటుంది. మనకి షేప్ చూడడానికి నీట్గా అనిపిస్తుంది అనమాట. డైరెక్ట్ మూల తిప్పితే ఏంటంటే అక్కడ మూల దగ్గర అంత బాగా అనిపించదు. కొంచెం డబ్బా షేప్ లాగా ఇప్పుడు నేను చూపించినట్టుగా కుట్టుకోండి ఇప్పుడు కట్ చేసిన దగ్గర. ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని తిప్పేయడం కోసం మళ్ళీ చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకోవాలి. లైనింగ్ మనకు కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి లైనింగ్ అస్సలే కట్ కానివ్వకుండా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా ఆ తర్వాత ఇలా కట్లు పెట్టుకోవాలి రౌండ్లో. పైకి కూడా అదే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పేసుకోవాలి. ఈ మూల దగ్గర నీట్గా వస్తేనే మనకు ఆ డ్రాప్ షేప్ నీట్గా వస్తుంది. ఇలా చేయితోటి ఇలా అనండి. చేయి అందులో పట్టదు కాబట్టి స్కూల్ డ్రైవర్ అయినా చిన్న స్టిక్ ఏదైనా ఉన్నా సరే ఇలా లోపలికి నుంచి ఇలా బయటికి నెట్టాలన్నమాట. అప్పుడు మనకు షేప్ వస్తుంది పర్ఫెక్ట్గా. ఇలా నెక్స్ట్ పైనుండి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ముడత రాకుండా ఫ్యాబ్రిక్ని మంచిగా అనుకుంటూ చేయితో ఈ విధంగా కుట్టుకోవాలి. క్లాత్ బాగా కదులుతుంది కదా, అందుకే ఇలా ముడత వస్తుంది అనమాట. ముడత రాకుండా ఇలా సమానంగా చూసుకుంటూ సాపుగా అనుకుంటూ ఇలా కుట్టుకోవాలి. ఇలా మొత్తం ఒక పాదం డిఫరెన్స్తో నేనైతే ఒకటే స్టిచ్ వేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రంట్ నెక్ కుట్టేటప్పుడు. దీనికి కూడా అంతే సేమ్. వేసుకుంటే డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదా ఇలా ఒక స్టిచ్ వేసుకొని కూడా వదిలేయచ్చు. ఇలా వేసుకున్నాక సేమ్ మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కదలకుండా మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా జాయింట్ చేసుకోవాలి. మొత్తం జాయింట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం జాయింట్ చేసుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర, ఆర్మ్ డౌన్ దగ్గర ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అది మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత కింది వైపు కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక షోల్డర్ నుండి సెంటర్కి చూసుకొని ఇంకా 3.5 4 ఇంచెస్ వరకు అయితే ఇక్కడ టక్స్ వేసుకోవాలి. నేనైతే అందాత వేస్తున్నాను. మీకు అలా ఐడియా లేకపోతే ఒక 3.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇలా ఫిల్ట్ వేసుకోండి. కింద ఎక్కువ పట్టుకోవాలి, కుట్టుకుంటూ కుట్టుకుంటూ సన్నగా తీసుకురావాలి కుట్టుని. ఇలా షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా ఒక 1/4 ఇంచు అట్లా పట్టుకొని 3.5 ఇంచెస్ వరకు అయితే మీరు కావాలంటే ఒక మార్క్ పెట్టుకోండి. అక్కడికి కింద ఎక్కువ పట్టుకొని కుట్టుకుంటూ సన్నగా కుట్టుకుంటూ ఇలా కట్ చేయండి. ఇంతే, బ్యాక్ ఫిల్ట్ వేయడం కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్. ఇలా అటు సైడ్ కూడా అంతే. ఇలా డబుల్ స్టిచ్ వేసుకొని రఫ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే షోల్డర్స్ దగ్గర కుట్లు ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడైతే మనం థ్రెడ్స్ పెట్టుకోవాలి కుట్టుకొని డ్రాప్ దగ్గర, అప్పుడైతేనే బాగుంటుంది.
కావాలనుకుంటే హుక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎలాగో మనం బోట్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి హుక్స్ అయినా సరే ఆగుతుంది. నెక్స్ట్ అయితే మనం హ్యాండ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అవి సెంటర్ చూసుకొని కొంచెం ఫ్రంట్ లోతు తీయడం కోసం ఒక 1/2 ఇంచ్ అయితే లోతు నేను కట్ చేసినట్టుగా కట్ చేయండి. సెంటర్కి షోల్డర్ దగ్గర మనకి ఎలాగో మార్క్ చేసి పెట్టుకుంటాం కదా కుచ్చుళ్ళు పెట్టిన దగ్గర, అక్కడ చూసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ మొత్తం జాయింట్ చేయడం అయిపోయాక మళ్ళీ డ్రెస్ని ఇలా తిప్పుకొని మళ్ళీ అటు నుండి ఇటు సైడ్ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఎప్పుడైనా హ్యాండ్స్ చివరి నుండి వేసుకురావద్దు, సెంటర్ నుంచే వేసుకురావాలి. ఆ తర్వాత అటు నుండి మళ్ళీ ఇటు సైడ్ వేసుకురావాలి. ఇలా మొత్తం కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ ఒకటే స్టిచ్ పడింది కాబట్టి ఇటు నుండి మళ్ళీ సెంటర్ వరకు ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు హ్యాండ్ మొత్తం డబుల్ స్టిచ్ పడ్డట్టుగా ఉండి కుట్లు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర సెంటర్ చూసుకొని అక్కడ పెట్టుకోవాలి, తర్వాత కుట్టుకోవాలి. ఇంతేనండి, 2 హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కుచ్చుళ్ళు పెట్టి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా లేయర్స్, అది ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఇలా మరగల పెట్టుకోవాలి. మనం కుచ్చుళ్ళు పెట్టుకున్నాం కదా, అదైతే తిరగల వేసుకోవాలన్నమాట. ఇలా తిరగల వేసుకోవాలి. లైనింగ్ ఇప్పుడు ఏం జాయిన్ చేయొద్దు, లైనింగ్ నేను ఎప్పుడు జాయిన్ చేయాలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లెంతీగా ఉంది కదా అని మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలా మనం అన్ని కుర్చీ పెట్టుకున్న లేయర్స్ ఉన్నాయి కదా, అవి మనం బాడీ పార్ట్కి మెజర్మెంట్కి ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఖర్చుకి ఒక 1 ఇంచ్ వదిలేసేసి, ఖర్చులోకి పోయే దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసి ఇలా లేయర్స్ పెట్టుకున్న క్లాత్ అయితే ఇలా తిరగల వేసుకోవాలన్నమాట. కింద ఉన్న బాడీ పార్ట్ మరగలు ఉంటుంది, పైన వేసిన లేయర్ ఫ్యాబ్రిక్ తిరగలు ఉంటుందన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలా మొత్తం కుట్టుకున్నాక దీనిపై నుండి మళ్ళీ అన్నీ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే ప్రిల్స్ ఊడిపోకుండా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. నేను అన్నీ కూడా తర్వాత ఒకేసారి డబుల్ స్టిచ్ వేస్తాను. ఇలా వేసుకున్నాం కదా, ఫస్ట్ ఒక లేయర్ అయితే కంప్లీట్ అయింది ఫ్రంట్ పార్ట్కి. తర్వాత మనకి మిగిలిన క్లాత్ అంతా కట్ చేయాలి, ఎందుకంటే మనం స్ట్రేట్ క్లాత్కే మొత్తం జిగ్జాగ్ చేసి కుచ్చులు పెట్టుకున్నాం, ఏం ముక్కలు కట్ చేయలేదు కాబట్టి ఇలా జాయింట్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ కట్ చేసుకోవాలి. తర్వాత అదే మిగిలిన క్లాత్ని మళ్ళీ బ్యాక్ పార్ట్కి ఫస్ట్ లేయర్ కోసం వేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒక లేయర్ అయిపోయింది వేయడం, నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి కూడా ఇంకో లేయర్ వేస్తున్నాం అనమాట. ఇంకో లేయర్ అంటే ఫస్ట్ లేయర్, బ్యాక్ పార్ట్కి కూడా ఫస్ట్ లేయర్ వేస్తున్నాం. ఇలాగా ఇలా మొత్తం మనం ఆల్రెడీ కుచ్చు పెట్టుకున్నాం కదా, అదే ఖర్చుతోటి ఇంతకుముందు కుచ్చు పెట్టుకున్న కుట్టు మీద నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఉడత లేకుండా ఇలా సాపుగా అనుకుంటూ కుట్టుకోవాలి. చాలా టైమే పడుతుందండి కుట్టడం కూడా. మీకు వీడియో ఇంత ఫాస్ట్గా పెడితేనే మనకి వీడియో దగ్గర 40 మినిట్స్ వరకు ఉంది. ఇక డైరెక్ట్ కుడితేనైతే కొత్తగా కుట్టే వాళ్ళకైతే 1 డే కూడా పట్టచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ కూడా ఇలా ప్రిల్స్ పెట్టుకోవడం, ఇలా జాయింట్ చేసుకోవడం అయిపోయింది లేయర్. తర్వాత ఇలా కట్ చేయాలి మిగిలిన క్లాత్, ఇలా స్ట్రేట్గా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి మిగిలిందంతా. ఇలా నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అయితే ఒక లేయర్ వేయడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి సెకండ్ లేయర్ అటాచ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ అయితే కొంచెమే ముక్క ఉంటుంది కాబట్టి మనం అదంతా పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో ఏమైనా తక్కువ పడ్డప్పుడు ఆ ముక్కలన్నీ జాయింట్ చేసుకుంటాం, ఇప్పుడైతే అవసరం లేదు. ఇప్పుడైతే మనం ఇంకో లేయర్, సెకండ్ లేయర్ కోసం మనం మళ్ళీ ఇంకో లేయర్కి జిగ్జాగ్ చేసి కుచ్చుళ్ళు పోసి పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే తిరగల మరగల అవసరమేం లేదు, డైరెక్ట్ జస్ట్ మనం వేసుకున్న లేయర్ పై నుండి స్టార్టింగ్ నుండి పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు చూసుకొని పైన పెట్టుకొని కుట్టుకుంటూ రావడమే. ఇలా అన్నమాట. అంతా కూడా ఒక 1/2 ఇంచు ఇలా ఖర్చు పెట్టుకొని మనం కుర్చీ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ని కింది లేయర్ పైన పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి.
ఈ డ్రెస్ మొత్తంలో మనకు లేట్ అనిపించేది ఆ లేయర్స్ మొత్తం జిగ్జాగ్ చేసుకోవడం, ఆ కుర్చీ పెట్టి ఉంచుకోవడం. అప్పుడే మనకు లేట్ అనిపిస్తుంది. మిగిలిన ఈ కుట్టడం అంతా కూడా ఈజీగానే ఉంటుంది, తొందరగానే అయిపోతుంది. ఇలా మొత్తం సెకండ్ లేయర్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇది ముందే మనకి ఈ లేయర్స్‌కి క్లాత్ ఎంత పడుతుందనేది అందాజగా చెప్పలేం కాబట్టి, మనం క్లాత్‌ని అయితే శారీ మొత్తం నేను చూపించిన విధంగానే 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. 3 లేయర్స్‌లో హైట్‌ని బట్టి మెజర్ చేసుకోండి. ఒకవేళ 2 లేయర్సే కావాలంటే 2 లేయర్స్‌లో కూడా ఏసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ 30 ఉంది కదా హైట్. 2 లేయర్స్ అంటే 15, 15. ఇప్పుడు మేము 3 లేయర్స్ అనుకోండి 10, 10, 10 అలా అనమాట. అలా మీరు హైట్‌ని బట్టి మెజర్ చేసుకోవచ్చు బాడీ పార్ట్‌లో. ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కట్ చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని మొత్తం జిగ్‌జాగ్ చేసి పెట్టుకొని, అటు సైడ్, ఇటు సైడ్ 2 వైపులా జిగ్‌జాగ్ చేసి పెట్టుకొని, మొత్తం ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని క్లాత్‌ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా బాడీకి ఇలా జాయింట్ చేసుకున్నాక మళ్ళీ సెకండ్ లేయర్‌కి కూడా మళ్ళీ ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. మనం ముందే ముక్కలు ముక్కలుగా చేసుకుంటే మనకు అది ఎంత పడుతుందనేది ఐడియా లేనప్పుడు చాలా జాయింట్లు అయితాయి. కాబట్టి మనం ముక్కలు ముక్కలు కట్ చేయకుండా అలా స్ట్రెయిట్ పీస్‌లే జిగ్‌జాగ్ చేసి కుచ్చు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ క్లాత్ ఇంత పట్టింది కదా! ఇక్కడ వరకు అయిపోయినాక మిగిలిన క్లాత్ కట్ చేసి మళ్ళీ అదే మనం బ్యాక్ పార్ట్‌కి సెకండ్ లేయర్‌గా యూజ్ చేస్తామన్నమాట. అలా అయితే మనకి ఎక్కువ ముక్కలుగా అనిపియదు. డ్రెస్ కూడా జాయింట్లు, అతుకులు కనపడదు. ఇలా సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయింది. కట్ చేశాను. బ్యాక్ పార్ట్‌కి కూడా సేమ్. ఫ్రంట్ అయితే ఎలా వేసుకున్నామో సేమ్ బ్యాక్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇలా అన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు పక్కా పెట్టుకోవాలండి. ఎందుకంటే అసలే ప్రిల్స్ కదా! మళ్ళీ ఆ వెయిట్‌కి కుట్లు తొందరగా ఊడిపోయే ఛాయిస్ ఉంటుంది. జస్ట్ ఎవరైనా డ్రెస్ ఇలా పట్టుకొని ఇలా లాగినా కూడా ఆ కుచ్చులన్నీ కూడా ఊడిపోతాయి. ఒకవేళ వాషింగ్ మిషన్ అలాంటి దాంట్లో వేస్తే కూడా ఈ ప్రిల్స్ ఊడిపోయే ఛాయిస్ ఉంటుంది. ఇలాంటి ఫ్రాక్స్ అయితే మిషన్‌లో వేయకుండా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడమే బెటరు. ఇలా మొత్తం కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు చూసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడైతే మన క్లాత్ కొంచెం తక్కువ పడింది సెకండ్ లేయర్‌కి, బ్యాక్ పార్ట్‌కి. మనం ఇందాక ఫస్ట్ లేయర్ వేసినాక మిగిలిన క్లాత్ అనమాట ఇది ముక్క. ఈ ముక్కని ఇక్కడ మనం ఇలా అతికేసుకొని వేసుకుంటే ఇక్కడ ఈ లేయర్‌కి అయితే సరిపోతుంది. అందుకే అట్లా మిగిలిన ముక్కలన్నీ కూడా పక్కన పెట్టుకొని ఇలా తక్కువ పడ్డప్పుడు ఇలా యూజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి సెకండ్ లేయర్‌కి తక్కువ పడింది. కాబట్టి ఆ ఫస్ట్ లేయర్ ఏసినప్పుడు మిగిలిన క్లాత్‌ని నేను ఇక్కడ వాడుతున్నా. ఈ కుట్లు ఊడిపోకుండా డబుల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ సేమ్ ఆ మిగిలిన ముక్క కూడా దానికి జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంతేనండి. సేమ్ మూడో లేయర్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఫైనల్‌గానైతే మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీనికి లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. లైనింగ్ అయితే మొత్తం 3 మీటర్స్ తీసుకున్నాను కదా! 1 మీటర్ అయితే మనకి బాడీ పార్ట్‌కి పోయింది. మిగిలిన 2 మీటర్స్‌లో ఫ్రంట్‌కు 1 మీటర్, బ్యాక్‌కు 1 మీటర్ అయితే వాడుతున్నాను. ఇలా జస్ట్ అక్కడొక ప్రిల్ పెట్టుకుంటూ ఆ నడుం పార్ట్‌కి మొత్తం సరిపోయే విధంగా ఇలా పెద్ద పెద్ద ప్రిల్స్ చూసుకొని దానికి సరిపోయే విధంగా ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవడమే జస్ట్. ఇలా లోపటి నుంచి పెట్టుకొని కుట్టడమే అనమాట. ఇలా ముడత రాకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఎందుకంటే మనకు శారీకి పట్టినంత ఫ్యాబ్రిక్ లైనింగ్‌కి అవసరం లేదు. ఒకవేళ మీరు కొంచెం వెడల్పు ఎక్కువ కావాలనుకుంటే 3 మీటర్లు కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే మేము 3 మీటర్లు తీసుకున్నాంలే గానీ అందులో నుంచి కొంచెం బాడీకి వాడినాము. మిగిలిన దాంట్లో సగం సగం చేసి ఫ్రంట్ పార్ట్‌కి సగం, బ్యాక్ పార్ట్‌కి సగం అయితే ఇలా వేస్తున్నాం అనమాట. ఇలా సేమ్ మళ్ళీ దీని నుంచి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. మనం జాయింట్ చేసుకున్న లేయర్స్ అన్నిటికి కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటే స్టిఫ్‌గా ఉంటాయన్నమాట ఊడిపోకుండా. ఇలా జాయింట్ చేసిన లైనింగ్‌కి ఇంకో స్టిచ్ అయితే ఇలా వేస్తున్నాను.
అయిపోయింది లైనింగ్ జాయింట్ చేయడము. ఇలా అన్నమాట. నెక్స్ట్ అయితే ఫిట్టింగ్ అండి. చూడండి ఇప్పుడు నేను ఎలా అయితే ఫ్రంట్ పార్ట్‌కి లైనింగ్ జాయింట్ చేశానో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిట్టింగ్ అనమాట. హ్యాండ్స్‌కి అయితే ఎలాస్టిక్ వేసాం కాబట్టి మెజర్మెంట్ ఏం అవసరం లేదు. ఒకవేళ మెజర్మెంటే కావాలి అనుకుంటే హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. నాకొచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 అనమాట. 5 దగ్గర ఇలా రఫ్ చేశాను. ఇక మిగిలిందంతా హ్యాండ్ లూజ్‌గానే ఉండాలి బుంగకు కాబట్టి ఆర్మ్ దగ్గర ఇలా 7 దగ్గర ఒక మార్క్ చేశాను. నెక్స్ట్ వెడల్పు వచ్చేసి 30 అనమాట. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్‌లో ఉంది కాబట్టి 15 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. కరెక్ట్‌గా 15 దగ్గర అటు ఇటు ఖర్చులోకి వదిలేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఒకేసారి మార్క్ చేసి పెట్టుకోండి. నడుము దగ్గర కూడా అంతే 13 దగ్గర ఒక మార్క్ చేశాను. ఇప్పుడు మొత్తం బుంగ హ్యాండ్స్‌కి హ్యాండ్ లూజ్ ఉంటేనే బుంగ బాగుంటుంది కాబట్టి హ్యాండ్ మొత్తం లూజ్‌గానే పెట్టుకొని ఆర్మ్ దగ్గర మాత్రం మనం పెట్టుకున్న మార్క్ దగ్గరికి ఇలా కుట్టుకు రావాలి. నడుము దగ్గర ఎలాగో మనం మెజర్మెంట్ తగ్గించి కుచ్చు పెట్టుకున్నాం కదా, ఖర్చులోకి పోయే దగ్గర ఎప్పుడైనా సరే కుచ్చు పెట్టుకోవద్దు. నడుము దగ్గర లావు కనిపిస్తుంది. అందుకే మనం ఖర్చులోకి పోయే దగ్గర కుచ్చు పెట్టుకోలేదన్నమాట. నడుము ఎలాగో కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి నేనైతే ఆ చివరికి కుట్టుకొస్తున్నాను. మీరు ఒకవేళ నడుము మెజర్మెంట్ కూడా తీసుకుంటే మీరు చూసి మార్క్ చేసుకోండి. ఇలా నడుము దాకా కుట్టుకుంటూ వచ్చాక ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్నే జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కలిపి జాయింట్ చేయొద్దు ఎప్పుడైనా. దేని దానికి సపరేట్గా జాయింట్ చేసుకుంటూనే మనకి డ్రెస్ ఫ్రీగా ఉంటుంది. నడిచినప్పుడైనా లేకపోతే ఇలా గేర్ వస్తుంది కాబట్టి ఇలా తిరిగినప్పుడైనా చాలా బాగుంటుంది. రెండు కలిపి ఎప్పుడు కూడా కుట్టుకోవద్దు. అందులో ఒకటి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ వెడల్పు పెట్టుకుంటాం గేరు సారీ కాబట్టి. లైనింగ్ ఫ్యాబ్రిక్ తక్కువ వెడల్పు ఉంటుంది కాబట్టి రెండు కలిపి కుట్టామనుకోండి పట్టేస్తుంది. నడిచేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా సపరేట్గానే జాయింట్ చేసుకోండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని చివరిలో రఫ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ స్టిచ్ దాని పక్కన నుండి ఇంకో స్టిచ్ అనమాట. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం జాయింట్ చేయలే కదా, అదే సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు జాయింట్ చేస్తామన్నమాట. ఇలా నడుము దాకా వచ్చినాక ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని పట్టుకొని లైనింగ్ జాయింట్ చేసుకుంటాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ పడకుండా ఇలా లైనింగ్ ఫ్యాబ్రికే జాయింట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ చేసుకున్నాక మనకి ఖర్చులో ఎక్స్ట్రా కుట్లు వేసుకోవడం కోసం ఆ ఖర్చుని బట్టి మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఎక్స్ట్రా కుట్లు వేసేటప్పుడు నడుము దగ్గర వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఎక్స్ట్రా అయితే ఒక 2 స్టిచెస్ అయితే వేసాను. ఇప్పుడు వేసిన 2 స్టిచెస్ కాకుండా ఇంకో 2 స్టిచెస్ అయితే వేసాను. ఆ తర్వాత ఆ ఖర్చు అంతా మనకి ఇలా ఉంటుంది కదా లోపల, అదంతా కూడా నీట్గా ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇటు ఏ విధంగా అయితే జాయింట్ చేసామో అటు సైడ్ కూడా అదే విధంగా సేమ్ జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా దోరీస్ కుట్టుకొని ఇలా 2 మొగ్గలు అయితే పెట్టాను కింద. మీకు కావాలంటే కింద ఎన్ని మొగ్గలైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 మొగ్గలు పెట్టి దోరీస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. మ్యాక్సిమం దోరీస్ అయితే అందరికీ కుట్టడం వస్తుందా అనుకుంటున్నాను, టైలరింగ్ వచ్చిన వాళ్ళకి. అందుకని ఇది కూడా చూపించడం ఎందుకులేనైతే వీడియో తీయలేదు. ఇంకా దోరీస్ కుట్టి తిరగలు తీసి పెట్టుకొని వాటికి ఇలా 2 మొగ్గలు అయితే పెట్టి ఇలా జాయింట్ చేశాను అనమాట వెనక డ్రాప్ షేప్ దగ్గర. అంతేనండి, థ్రెడ్స్ కూడా జాయింట్ చేయడం అయిపోయింది. ఇలా ఉంటుంది ఫైనల్గా మనకు డ్రెస్ అయితే. హ్యాండ్స్, బ్యాక్ థ్రెడ్స్, టోటల్గా డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.